బ్రేకింగ్ న్యూస్ సాలిబండ బ్లాస్టింగ్ కేసు విచారణ యూటర్న్ తీసుకుంది. గోమతి ఎలక్ట్రానిక్స్ పేలుడుపై పోలీసుల విచారణ కొత్త కోణంలో ప్రారంభమైంది. నిన్న బ్లాస్టింగ్ సీసీ ఫుటేజ్ ను బిగ్ టీవీ ఎక్స్క్లూజివ్ గా బయటపెట్టింది. దాంతో కేవలం ఏసీలు ఫ్రిడ్జ్లే అయితే ఇంత పేలుడు జరిగే అవకాశం ఉందా అని స్థానికులు ప్రశ్నించిన వీడియోలను బిగ్ టీవీ ప్రసారం చేసింది. దీంతో ఈ కేసు దర్యాప్తును ఆ కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. గోమతిలో 12 సీసీ కెమెరాలు ఉన్నట్లు గుర్తించారు పోలీసులు. దీంతో సీసీ కెమెరా డిజిటల్ వీడియో రికార్డర్ కోసం వెతుకుతున్నారు పోలీసులు. బ్లాస్ట్ లో షాప్ యజమాని శివకుమార్ బన్సాల్ మృతి చెందారు. దీంతో డీవీఆర్ కోసం శివకుమార్ భార్యను విచారిస్తున్నారు పోలీసులు. మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి సుజాతలో అందిస్తారు. సుజాత, చెప్పండి, ఏదైతే నిన్న సాలిబండ్లో జరిగిన బ్లాస్టింగ్ కి సంబంధించి ఇప్పటికే పోలీసులు అయితే డీవీఆర్ కోసం వెతుకుతున్నారు. అసలు ఎందుకు ఇంత పెద్ద మొత్తంలో కూడా బ్లాస్ట్ అవ్వాల్సి వచ్చింది, లోపల ఏమేమి ఉన్నాయనే దానిపై కూడా ఇంకా విచారణ అయితే జరుగుతుంది. ఇప్పటి వరకు ఎలాంటి విషయాలు బయటకు వచ్చాయి? అఖిల, శాలిబండ గోమతి ఎలక్ట్రానిక్స్ లో జరిగినటువంటి ప్రమాదంపై బిగ్ టీవీ వరుస కథనాలు ప్రచురించింది. ఈ కథనాలకి స్పందించినటువంటి పోలీసులు కొత్త కోణంలో కేసుని ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. ఒకసారి మనం గోమతి ఎలక్ట్రానిక్స్ కి సంబంధించినటువంటి షాప్ చూస్తే పూర్తిగా మంటల్లో కాలిపోయినటువంటి ప్రస్తుతం మనకి కనిపిస్తుంది. ఎందుకంటే 6 రోజుల పాటు బిగ్ టీవీ కంటిన్యూగా కథనాలను ప్రచురించింది. అనేక కోణాల్లో మొదట ఈ కేసుకి సంబంధించి బయట కార్ పార్క్ చేసింది. ఆ కార్ వచ్చి అక్కడ ఉన్నటువంటి పోల్ ని డివైడర్ ని ఢీ కొట్టింది. ఆ తర్వాత మంటలు చెలరేగాయని చెప్పేసి ఒక కోణంలో చెప్పినప్పటికీ ఆ తర్వాత లోపల షార్ట్ సర్క్యూట్ జరగడం వల్ల ఈ ప్రమాదం జరిగింది అని చెప్పేసి మరొక కోణంలో అన్ని కోణాలలో పోలీసులకి సంబంధించి ఇన్వెస్టిగేషన్ కొనసాగుతుంటే బిగ్ టీవీ నిన్న ఎక్స్క్లూజివ్ గా ఒక సీసీ ఫుటేజ్ ని బయటకు విడుదల చేసింది. అందులో 4 వైపుల నుంచి, అంటే వెనక సైడ్ ఎగ్జాక్ట్ గా నేను చూపిస్తున్నటువంటి ఈ షాప్ కి సంబంధించినటువంటి వెనక భాగంలో ఉన్నటువంటి ఒక సీసీ కెమెరా ఫుటేజ్ అనేది బిగ్ టీవీ రిలీజ్ చేసింది. దాంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. ఈ కేసుకి సంబంధించి ఇన్వెస్టిగేషన్ ప్రారంభం అవ్వాలి అంటే ఖచ్చితంగా సీసీ కెమెరా ఎవిడెన్స్ ఉంటేనే ఏం జరిగిందనేది కూడా తెలిసే అవకాశం ఉంటుందని పోలీసులు మొత్తం ఈ షాప్ కి సంబంధించి 12 కెమెరాలు ఉన్నట్లు అటు యజమాని చనిపోక ముందు తన స్టేట్మెంట్ ని రికార్డ్ చేశారు. ఆ తర్వాత ఇందులో గాయపడినటువంటి ఇద్దరి స్టేట్మెంట్ ని రికార్డ్ చేసినప్పుడు ఎగ్జాక్ట్ గా నేను చూపించే ప్రయత్నం చేస్తున్నాను. అంటే వెనక భాగం ఉన్నటువంటి షట్టర్ ఏదైతే మనకు కనిపిస్తుందో అక్కడ ఒక సీసీ కెమెరా, అదే విధంగా ఇటు సైడ్ నాకు ఉన్నటువంటి లెఫ్ట్ సైడ్ మరొక సీసీ కెమెరా, అదే విధంగా ఎంట్రన్స్ దగ్గర ఒక సీసీ కెమెరా, మరోవైపు ఇటు రైట్ సైడ్ మరొక సీసీ కెమెరా, అంటే 4 సీసీ కెమెరాలు 4 సైడ్లు ఉన్నాయి. అదే విధంగా ఇక్కడ ఒక సీసీ కెమెరా, దాంతో పాటు ఈ గదికి సంబంధించి అంటే ఈ రూమ్ కి సంబంధించి మొత్తం 6 కెమెరాలు 12 కెమెరాలు ఉన్నాయి. వాటికి సంబంధించి డీవీఆర్ ఎప్పుడైతే దొరుకుతుందో దాంట్లో అసలు వాస్తవాలు బయటకు వచ్చే అవకాశం ఉంటుంది అని అటు పోలీసులు భావిస్తున్నారు. కొద్దిసేపటి క్రితమే మనం ఇక్కడ విజువల్స్ లో చూస్తే ఇక్కడే తను ఎవరైతే షాప్ యజమాని ఉంటాడో ఇక్కడ తన టేబుల్ ఉంటుంది. కౌంటర్ కి సంబంధించి ఆపోజిట్ గా ఒక సీసీ కెమెరా ఉంటుంది. దాంతో పాటు ఎవరైనా కస్టమర్స్ వచ్చినప్పుడు ఎగ్జాక్ట్ గా ఇక్కడ ఉన్నటువంటి సీసీ కెమెరా అనేది వచ్చినటువంటి కస్టమర్ ని క్యాప్చర్ చేస్తుంది. కాబట్టి తన టేబుల్ మీద ఎగ్జాక్ట్ గా ఇక్కడ ఉన్నటువంటి టేబుల్ ఏదైతే ఉందో ఆ టేబుల్ దగ్గర ఉన్నటువంటి 2 సీసీ కెమెరాలు కూడా బ్లాస్ట్ లో మొత్తం కూడా ధ్వంసమైపోయాయి. ఇక్కడెక్కడైనా సరే డీవీఆర్ దొరుకుతుందేమోనని చెప్పేసి పోలీసులు వీటి సహాయంతో మనకి విజువల్స్ లో కనిపిస్తున్నటువంటి ఈ కొన్ని పనిముట్ల సహాయంతో మొత్తాన్ని కూడా గాలించారు. ఎక్కడ డీవీఆర్ అయితే కనిపించలేదు. ఇది మొత్తము ఈ ఎలక్ట్రానిక్స్ సంబంధించినటువంటి ఫ్రిడ్జ్ కావచ్చు, అదేవిధంగా కొన్ని వాషింగ్ మిషన్స్ ఇవన్నీ ఇక్కడ ఉన్నాయి. అవన్నీ కూడా బ్లాస్ట్ అయ్యాయి. సాధారణంగా కంప్రెసర్ పేలినప్పుడు మరొకటి వ్యాపించడానికి, అదేవిధంగా కంప్రెసర్ పేలడానికి చాలా వరకు టైం పడుతుంది అని చెప్పేసి ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. కానీ ఇంత మొత్తంలో ఒకసారి కెమెరామెన్ పవన్ చూపించే ప్రయత్నం చేస్తాడు. మొత్తం కూడా మనం షాప్ మొత్తం చూస్తే ఎక్కడ షార్ట్ సర్క్యూట్ వల్ల జరిగినటువంటి ప్రమాదంగా అయితే మాత్రము
కనిపించడం లేదు. పబ్లిక్ కూడా షార్ట్ సర్క్యూట్ జరిగి ఉంటే ఇంత ప్రమాదం జరగదు. ఎంత ఎలక్ట్రానిక్ షాప్ అయినప్పటికీ కూడా కంప్రెసర్ ఒకటి పేలినప్పుడు మిగతా వాటికి వ్యాపించడానికి కొంత టైం పడుతుంది. కానీ ఇక్కడ వచ్చినటువంటి మంటలతో ఒక్కసారిగా బయట ఎదురుగా ఉన్నటువంటి షాప్లో ఉన్న అద్దాలు సైతం, అదేవిధంగా ఈ బిల్డింగ్ కి వెనుక సైడ్ ఉన్నటువంటి బిల్డింగు, అక్కడ పార్క్ చేసినటువంటి వెహికల్స్ అన్ని కూడా కాలి బూడిదైపోయాయి అని అంటే ఎంత ప్రమాదం ఎంత మొత్తంలో జరిగి ఉంటుందో అని చెప్పేసి వాళ్ళు అనేక అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ DVR కోసం ఎప్పుడైతే ఎగ్జాక్ట్ గా బిగ్ టీవీ అనేక కోణాల్లో ఈ కేసుని సంబంధించినటువంటి ఎప్పటికప్పుడు న్యూస్ ని ఇన్వెస్టిగేషన్ చేస్తుందో ఆ టైంలోనే పోలీసులు కూడా మనం ఇచ్చినటువంటి సీసీ కెమెరా ఆధారంగా మరెక్కడైనా సీసీ కెమెరాలు ఉండే అవకాశం ఉంటుందేమని చెప్పేసి పోలీసులు ఆ సీసీ కెమెరాల కోసం దాంతో పాటు ఇందులో ఉన్నటువంటి 12 సీసీ కెమెరాలు ఉన్నట్లుగా కూడా బిగ్ టీవీ చెప్పే ప్రయత్నం చేసింది. అక్కడ ఉన్నటువంటి ఎవరైతే గాయపడినటువంటి వాళ్ళతో మాట్లాడినటువంటి టైంలో అక్కడ సీసీ కెమెరాలు 12 వరకు ఉండొచ్చు అని చెప్పేసి బిగ్ టీవీతో చెప్పే ప్రయత్నం చేశారు. అది పోలీసులకి కూడా సమాచారం అందడంతో వెంటనే పోలీసులు ఇన్వెస్టిగేషన్ కూడా ఈ కోణంలోనే DVR కోసం అయితే మాత్రం ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. అఖిల, సుజాత, అంటే ఇంత పేలుడు తర్వాత కూడా ఇప్పుడు DVR కోసం ఆల్రెడీ పోలీసులు అయితే వెతుకుతున్నారు. సో అంటే ఇప్పుడు అక్కడ ఆ ప్రాంతంలో ఉండే ఛాన్స్ ఉందా అండి? అలాగే ఇప్పుడు యజమాని చనిపోవడంతో ఆయన భార్యను కూడా విచారిస్తున్నట్టయితే తెలుస్తుంది. సో అంటే ఆయన భార్య షాప్ కు వచ్చిదా? ఇంత పెద్ద మొత్తంలో బ్లాస్టింగ్ జరగడం వల్ల లోపల ఉన్న ఎలక్ట్రానిక్స్ వల్ల కాదు, ఏమైనా పేలుడు పదార్థాలు ఉన్నాయా అనే అనుమానాలు కూడా తలెత్తుతున్నాయి. సో దీంతో అసలు ఆయన భార్య నుంచి ఎలాంటి ఏమైనా ప్రశ్నలు కానీ దీనికి సంబంధించి ఏమైనా జవాబులు బయటకు వచ్చాయా? ఎగ్జాక్ట్లీ అట్లా. ఎందుకనంటే మీరు చెప్పినట్లు ఇందులో ఏదైనా పేలుడికి సంబంధించినటువంటి ఐటమ్స్ ఉన్నాయా, పేలుడికి సంబంధించినటువంటి పదార్థాలు ఏమైనా పెట్టారా అని పోలీసులు ఇక్కడ పేలినటువంటి ఎలక్ట్రానిక్స్ వస్తువులు ఏదైతే అటు ఫ్రిడ్జ్ కావచ్చు, ఆ వస్తువులలో నుంచి కొంతమేరకు శాంపిల్స్ ని అటు తీసుకున్నారు. శాంపిల్స్ అన్ని కూడా వచ్చిన నమూనాలు సేకరించారు. దానిని వచ్చిన తర్వాత రిజల్ట్ వచ్చిన తర్వాత అసలు ఏం జరిగిందనేది చెప్తామంటున్నారు. ఒకవైపు షాప్ యజమాని చనిపోవడం వల్ల వాళ్ళ కుటుంబం అంతా కూడా విషాదంలో ఉంది. అప్పటికి వాళ్ళ భార్యని వాళ్ళ కుమారుని పోలీసులు ఎప్పటికప్పుడు తన స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేస్తున్నారు. ఎప్పుడైనా మీరు షాప్కి వచ్చారా, షాప్ లో ఎన్ని సీసీ కెమెరాలు ఉన్నాయి, ఎక్కడ కౌంటర్ ఉంటుంది, ఎక్కడ ఓనర్ కూర్చొని ఉంటాడు, దాంతో పాటు ఎక్కడ DVR అనేది ఉంటుంది, ఈ రికార్డ్ అంతా ఎప్పుడైనా చూసారా అని చెప్పేసి పోలీసులు తనని స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేస్తున్నారు. దాంతో పాటు ఎట్ టైం ఇందులో గాయపడ్డటువంటి ఇద్దరిని కూడా మీరు షాప్ లో ఎన్ని ఇయర్స్ నుంచి చేస్తున్నారు, ఎక్కడెక్కడ సీసీ కెమెరాలు ఉన్నాయి, DVR అనేది ఎక్కడ ఉంటుంది అని చెప్పేసి వాళ్ళ నుంచి కూడా స్టేట్మెంట్ ని రికార్డ్ చేసుకున్నారు. పోలీసులు చెప్తుంది ఏంటి అంటే ఫోరెన్సిక్ కి మేము ఇక్కడ ఉన్నటువంటి నమూనానంతా కూడా సేకరించి పంపించాము. ఎప్పుడైతే ఆ ఫోరెన్సిక్ రిపోర్ట్ వస్తుందో దాని ప్రకారము ఇది ప్రమాదమా లేదంటే ఏ ఇతర కారణాలు అనేది కూడా బయటికి వచ్చే అవకాశం ఉంటుందని పోలీసులు చెప్తుంది. కానీ ఇప్పుడు ఫుల్ టార్గెట్ అంటే ఎప్పుడైతే DVR అనేది బయటికి వస్తుందో అప్పుడు మాత్రమే ఈ కేసుకి సంబంధించి ఆ అసలు విషయం ఏం జరిగిందనేది వస్తుంది. ఒకవైపు ఆ రోజు క్యాబ్ డ్రైవర్ బయట పార్క్ చేసినప్పుడు కారు బోల్తా కొట్టింది. ఆ డ్రైవర్ ని కూడా విచారించాము, తన స్టేట్మెంట్ ని రికార్డ్ చేసాము, బయట నుంచే మంటలు వచ్చాయని చెప్తున్నారు. మరోవైపు ఇద్దరు ఎవరైతే ట్రీట్మెంట్ అందుతుందో వాళ్ళిద్దరు స్టేట్మెంట్ ని రికార్డ్ చేసాము. వాళ్ళు ఓనరు ఎగ్జాక్ట్ గా 10 o'clock కి 10:30కి షాప్ క్లోజ్ చేయడానికి అన్నిటిని 1 by 1 అనేది క్లోజ్ చేస్తూ ఉంటారు. మొదట ఈ రూమ్ మనకి వెనుక సైడ్ కనిపిస్తున్నటువంటి రూమ్ ఏమైతే ఉంటుందో ఎగ్జాక్ట్ గా ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ పవర్ కి సంబంధించినటువంటి బోర్డు ఉంటే ఇక్కడ పవర్ ఆఫ్ చేస్తే ఓవరాల్ గా ఈ షాప్ లో ఉన్నటువంటి పవర్ అంతా కూడా ఆగిపోతుంది అని చెప్పేసి రెగ్యులర్ గా ఇక్కడే ఉన్నటువంటి స్విచ్ బోర్డ్ ని ఆపేస్తారు. మెయిన్ ఆపేస్తే పవర్ మొత్తం కూడా ఆగిపోతుంది. అలా వన్స్ ఒక్కసారి పవర్ ఆఫ్ చేసినప్పుడు వెంటనే చిన్న స్పార్క్ వచ్చింది. ఆ స్పార్క్ కాస్త మెల్లగా పక్కనే ఉన్నటువంటి ఎలక్ట్రానిక్స్ వస్తువులన్నిటికి కూడా వ్యాపించి ఆ కంప్రెసర్ పేలింది అని చెప్పేసి అటు ఎవరైతే ఇద్దరు గాయపడినటువంటి వ్యక్తులు ఉన్నారో వాళ్ళు పోలీసులు స్టేట్మెంట్ లో చెప్పారు అని చెప్తున్నారు. అవన్నీ వాస్తవాలా కాదా అనేది కూడా పోలీసులు ఇన్వెస్టిగేషన్ లో తేలాల్సి ఉంటుంది. మొదటంతా కూడా బయట ఉన్నటువంటి సీసీ కెమెరాలను మాత్రమే పోలీసులు ఎక్కడా పనిచేయడం లేదని చెప్పారు. నిన్న బిగ్ టీవీ ఏదైతే ఎక్స్క్లూజివ్ గా సీసీ కెమెరా ఫుటేజ్ ని బయటికి తీసిందో అప్పటి నుంచి ఇక్కడ ఉన్నటువంటి ఈ రోజు బాధితులతో బిగ్ టీవీ
మనం వెళ్ళి మాట్లాడినప్పుడు కూడా వాళ్ళు చెప్పింది అక్కడ ఉన్నటువంటి సీసీ కెమెరాలు ఉన్నాయి 6 నుంచి 12 అని చెప్పేసి, అది పోలీసులకి చెప్పిన తర్వాత కూడా పోలీసులు ఇందులో ఒకవేళ సీసీ కెమెరాలు ఉండొచ్చేమో, నిన్నటి వరకు ఎలాంటి సీసీ కెమెరాలు ఇక్కడ లేవు, చుట్టుపక్కల కూడా పని చేయడం లేదు అని చెప్పారు. ఆ ఎక్స్క్లూజివ్ ఫుటేజ్ ఎప్పుడైతే బయటికి తీసుకొచ్చామో ఆ తర్వాత పోలీసులు ఇక్కడ ఉన్నటువంటి సీసీ కెమెరాలన్నింటినీ కూడా చుట్టుపక్కల ఉన్నటువంటి వాటిని కూడా వెతికారు. ఎక్కడ సీసీ ఫుటేజ్ అనేది ఈ షాప్ ని కవర్ చేస్తూ లేదని చెప్తున్నారు. కానీ లోపల ఉన్నటువంటి 6 నుంచి 12 సీసీ కెమెరాలు డివిఆర్ ఎప్పుడైతే దొరుకుతుందో అసలు ఏం జరిగిందనే వాస్తవం బయటకు వస్తుంది అని చెప్పేసి పోలీసులు చెప్తున్నారు. అట్లా సుజాత, కేవలం ఒకవేళ ఆ షాప్ లోపల కనుక ఏసీలు ఫ్రిడ్జ్లు ఇవే అమ్ముతున్నట్టయితే కనుక, ఏదైనా మన షాప్ లో చూసుకున్నట్టయితే, ఎందుకంటే ఆ షాపు పరిణామం కూడా మనం చూస్తున్న పరిణామం ఎంత చిన్నగా ఉందో, మాక్సిమం ఒక సీసీ కెమెరా ఉంటుంది లేదా 2 సీసీ కెమెరాస్ ఉంటాయి ఓవరాల్ గా కవర్ అయ్యేట్టు. లేదంటే అక్కడ ఎవరైతే ముందు కూర్చుంటారో సో కొనుగోలుదారుల కానివ్వండి బిల్డింగ్ దగ్గర కూడా ఒక సీసీ కెమెరా పెట్టుకోవచ్చు. అంటే ఇంత పెద్ద మొత్తంలో ఇన్ని సీసీ కెమెరాస్ పెట్టుకుని అంత పగడ్బందీగా షాప్ నడిపిస్తున్నారంటే కేవలం ఈ ఫ్రిడ్జ్లు వీటికి సంబంధించి కాకుండా ఇంకేదన్నా లోపల బిజినెస్ నడుస్తుందని అనుకోవచ్చు. ఎవరైతే మీరు అన్నట్టు ఇద్దరు గాయపడిన వారో కూడా అట్లీస్ట్ పవర్ మెయిన్ ఆపేసినప్పుడే స్పార్క్ రావడం వల్ల ఇదంతా జరిగిందని వారు చెప్తున్నారు అంటున్నారు. అంటే వాళ్ళు అక్కడ పని చేసే వాళ్ళ లేదా ఎవరు వాళ్ళ నుంచి ఇంకేమన్నా విషయాలు బయటకు వచ్చే ఛాన్స్ ఉందా? ఎగ్జాక్ట్లీ అట్లా. ఎందుకనంటే ఈ షాప్ కి సంబంధించి మనం ఒక్కసారి బిల్డింగ్ ని కంప్లీట్ గా చూపించే ప్రయత్నం చేస్తాను. మొత్తం 4 రూమ్స్ వరకు ఉంటుంది. ఫ్రిడ్జ్లు ఏసీలతో పాటు మరికొన్ని ఎలక్ట్రానిక్స్ వస్తువులు అనేది ఇక్కడ అమ్ముతూ ఉంటారు. అయితే రోడ్ డివైడింగ్ లో ఈ షాప్ పోతుంది అని చెప్పేసి ఇప్పటికే ఆఫర్స్ ని పెట్టి సగం వరకు ఉన్నటువంటి ఫ్రిడ్జ్లని అదేవిధంగా ఏసీలను అంతా కూడా సేల్ చేశారు. మరికొన్ని మాత్రమే ఇందులో ఉన్నాయని చెప్తున్నారు. అంటే తక్కువ క్వాంటిటీ ఉన్నప్పుడు ఒకవేళ షార్ట్ సర్క్యూట్ జరిగినా కూడా ఇంత ప్రమాదం జరగదు కదా అని చెప్పేసి అనేక మంది అనేక అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు. బిగ్ టీవీ కూడా అదే చెప్పే ప్రయత్నం చేస్తుంది. పోలీసులు అదే కోణంలో ఇన్వెస్టిగేషన్ అయితే ప్రస్తుతానికి కొనసాగిస్తున్నారని చెప్పాలి. ఒకసారి మనం ఇక్కడ చూస్తే పైన ఉన్నటువంటి రూఫ్ తో సహా అంతా కూడా కాలి బూడిదైపోయింది. మనకు అన్ని ఎలక్ట్రానిక్ కి సంబంధించినటువంటి లోపల ఏవైతే మోటార్స్ అవన్నీ ఉంటాయో అవన్నీ మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి. ఎలాంటి సీసీ కెమెరాలు అనేవి 2 నుంచి 3 కాదు, ఎగ్జాక్ట్ గా 6 నుంచి 12 ఉంటాయని చెప్తున్నారు. ఒక్కొక్క సైడ్ ఒక్కొక్కటి. ఎందుకంటే చాలా కాస్ట్లీ వస్తువులు కాబట్టి ఇక్కడ షాప్ రన్ చేసే ఏ పర్సన్ అయినా సరే లోపల ఉన్నటువంటి పనిచేసేటటువంటి వ్యక్తులు లోపలికి వచ్చినా బయటికి వచ్చినా ప్రతి చోట కవర్ అయ్యే విధంగా ఈ సీసీ కెమెరాలని తను ఏర్పాటు చేశారు. దాంతో పాటు పోలీసులు చెప్తుంది ఏంటి అనంటే కేవలం ఇందులో పనిచేస్తున్నటువంటి 2 వ్యక్తులు, గాయపడిన వ్యక్తులు 2 మాత్రమే ఉన్నారు. మిగతా 9 మంది, అంటే 9 మంది ఓవరాల్ గా ఉంటే 2 చనిపోయారు, 2కి గాయమయ్యాయి. ఒక పర్సన్, అన్నోన్ పర్సన్, బయట అటుగా వెళ్తున్నటువంటి వ్యక్తి మృతి చెందినటువంటిలో ఒక వ్యక్తి, మిగతా 4కి చిన్న చిన్న గాయాలయ్యాయి, వాళ్ళు కోలుకున్నారని చెప్తున్నారు. ఈ 2కి సంబంధించి ఒక వ్యక్తి దగ్గర ఫోన్ లేదు తనని అప్రోచ్ అవడానికి కానీ లేకపోతే తన కుటుంబ సభ్యులకు కానీ చెప్పడానికి అని చెప్తున్నారు. వీళ్ళంతా కూడా హైదరాబాద్ లోనే గత కొన్ని సంవత్సరాల నుంచి నివాసం ఉంటున్నారు. ఆ 2 గాయపడినటువంటి వాళ్ళు, వాళ్ళ ఆధార్ కార్డు కూడా ఇక్కడే ఉన్నాయి. వేరే స్టేట్ నుంచి వచ్చినప్పటికి కూడా వాళ్ళు ఇక్కడే నివాసం ఉంటున్నారు అని చెప్తున్నారు. ఫస్ట్ అదే విధంగా సెకండ్ ఫ్లోర్ లో మాత్రము ఎవిడెన్స్ ని కలెక్ట్ చేస్తున్నాము. ఎవరైనా సరే ఇందులో పనిచేసేటువంటి వాళ్ళు ఆ ఫస్ట్ సెకండ్ ఫ్లోర్ లో ఉంటున్నారని మాకు సమాచారం ఉంది. వాళ్ళకి సంబంధించినటువంటి ఎలక్ట్రానిక్స్ అంటే ఎలక్ట్రికల్ వస్తువులు, ఫోన్ కావచ్చు, అదే విధంగా ఏమైనా సరే వాళ్ళకి సంబంధించినటువంటివి ఉంటే అందులో ఉన్నటువంటి డివైస్ ఆధారంగా కొన్ని క్లూస్ అనేది సేకరించే అవకాశం ఉంటుంది. కాబట్టి ఫస్ట్ సెకండ్ ఫ్లోర్ లో కూడా సేకరిస్తున్నాం వివరాలను అని చెప్పి పోలీసులు చెప్తున్నారు. అంటే మనం ఒక్కసారి ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి చూస్తేనే మనకి ఎంత భయాందోళనగా ఉంది అని అంటే, ఆ రోజు మంటలు పెద్ద పెద్దగా వ్యాపించడము, ఆ టైంలో ఇక్కడ ఓనర్ ఉండడం, దాంతో పాటు 2 వర్కర్స్ ఉండడం, బయట ఉన్నటువంటి వ్యక్తులు ఎంత భయానికి గురై ఉంటారో. ఇప్పటికి కూడా గాయపడినటువంటి వ్యక్తుల నుంచి కనీసం మాట్లాడదామంటే వాళ్ళకి ఏం మాట్లాడాలో కూడా మాట్లాడలేకపోతున్నారు. ఆ ఒక్క క్షణాన్ని తలుచుకొని ఇప్పటికీ కూడా వాళ్ళు వణికిపోతున్నారు. భయంతోనే సగం మాటలు కూడా రానటువంటి పరిస్థితి ఉంది. 20 నుంచి 50% వరకు వాళ్ళిద్దరికి కూడా గాయాలైనట్లు చెప్తున్నారు అటు డాక్టర్స్ అదేవిధంగా పోలీసులు. ఈ కేసుకి సంబంధించి అసలుకి డివిఆర్ని ఏ విధంగా పోలీసులు బయటికి తీయబోతున్నారు, వాళ్ళ కుటుంబ సభ్యుల్ని, యజమాని ఆల్రెడీ చనిపోయారు, వాళ్ళ భార్యని కూడా విచారిస్తున్నారు, స్టేట్మెంట్ని రికార్డ్ చేస్తున్నారు, తన కుమారుడు కూడా అవుట్ ఆఫ్ ఉన్నారు. తర్వాత వచ్చిన తర్వాత
తన స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేశాము అని చెప్తున్నారు. అయితే ఈ కేసుకి సంబంధించి ఎక్కడ సీసీ కెమెరాలు అనేది బయట నుంచి కవర్ అవ్వకపోవడంతో పోలీసులకి ఇది ఒక పెద్ద సవాల్గా మారిందని చెప్పాలి. ఫైనల్ గా ఈ కేసును పోలీసులు ఏ విధంగా ఎవిడెన్స్ ని సేకరిస్తారు అనేది కూడా చూడాలి. ఎందుకంటే చాలా కీలకం డివిఆర్ అనేది కేసుకి సంబంధించి. లోపల అసలు నిజంగానే షార్ట్ సర్క్యూట్ జరిగిందా, తను యజమాని లోపలికి వెళ్ళి లైట్స్ ఆఫ్ చేసేటువంటి టైంలో స్పార్క్ వచ్చిందా, ఆ స్పార్క్ కాస్త ఇక్కడ ఉన్నటువంటి ఫ్రిడ్జ్లు అదేవిధంగా ఏసీల్లో ఉన్నటువంటి కంప్రెసర్ కి వచ్చి ఒకేసారి పేలిందా, ఇవన్నీ కూడా బయటికి రావాలి అని అంటే డివిఆర్ అనేది చాలా కీలకం అనే చెప్పాలి. అఖిల. రైట్ సుజాత, థ్యాంక్ యూ.